సో ఇండియన్ హిస్టరీ పీవైక్యూస్లో భాగంగా ఇవాళ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ రూలర్ టు ఆర్గనైజ్ ది హజ్ పిలిగ్రమేజ్ అట్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది స్టేట్ అనమాట. స్టేట్ అంటే ప్రభుత్వం. ఇక్కడ ప్రశ్న ఏమడిగారంటే, ప్రభుత్వం యొక్క ఖర్చుతో, అంటే ప్రభుత్వం అంటే రాజ్యం, స్టేట్ కదా, సో ప్రభుత్వం యొక్క ఖర్చుతో హజ్ తీర్థయాత్ర, హజ్ అంటే ఏంటి, ముస్లింలు సో మక్కా వెళ్తారు కదా, ఈ హజ్ తీర్థయాత్రని కండక్ట్ చేసిన మొట్టమొదటి రాజు ఎవరు, సో మొట్టమొదటి భారతీయ పాలకుడు ఎవరు. సరే, భారతీయ పాలకుడు అంటే ఏదైనా ముస్లిం ఆర్ ఇండియన్, హిందూ ఎవరైనా కావచ్చు, భారతదేశ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి పాలకుడు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు మన చాలా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు హజ్ తీర్థయాత్రకి మైనార్టీస్కి ఫండ్స్ ఇస్తాయి. సో కొంత ఫండ్స్ని ప్రభుత్వం నుంచి ఇచ్చి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు అనమాట హజ్ తీర్థయాత్రకి. అలా మన ఇండియాలో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రారంభించింది ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, అక్బరు, ఔరంగజేబు. సో ఆన్సర్ వచ్చేసి అక్బర్ అనమాట. మొట్టమొదటిసారిగా మొఘల్ సుల్తాన్ అయినటువంటి అక్బరు, సో మొఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బరు మొట్టమొదటిసారిగా ఈ హజ్ తీర్థయాత్రకి, సో హజ్ తీర్థయాత్రకి ప్రభుత్వం యొక్క డబ్బులే ఇచ్చేవాడు అనమాట. అంటే తన రాజ్యము ప్రభుత్వం తరపున ఉన్నటువంటి కొంత డబ్బుని హజ్ తీర్థయాత్ర కోసం, ఎవరైతే తీర్థయాత్ర కోసం అక్కడికి వెళ్తారో వాళ్ళకి నిధులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి హజ్ తీర్థయాత్రకి. సో ప్రతి స్టేట్ కూడా మైనార్టీస్కి ఇస్తూ ఉంటాయి కదా. ఇలా మన ఇండియాలో ఎవరు మొదలు పెట్టారంటే ఇది అక్బర్ అనమాట. మొఘల్ సుల్తాన్ అనేటువంటి అక్బరు, మొత్తం మొఘల్ ఎంపరర్స్లోనే అక్బర్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆయనకు ఆర్కిటెక్చర్ కావచ్చు, అక్బర్ యొక్క విధానం 1556లో రెండవ పానిపట్టు యుద్ధం తర్వాత అక్బరు మనకి చక్రవర్తి అవుతాడు, మొఘల్ చక్రవర్తి. కాబట్టి అక్బర్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు చూసుకోండి. దీని ఇలాహీ మతం కావచ్చు, బీర్బల్కి సంబంధించి ఆయన ఆస్థానంలో నవరత్నాస్ అని ఉండేవాళ్ళు, విక్రమాదిత్య ఆస్థానంలో లాగా ఇక్కడ కూడా నవరత్నాస్ అని ఉండేవాళ్ళు. సో ఆయన గురించి రాసినటువంటి గ్రంథాలు కావచ్చు, ఆయన పరిపాలన విధానం చాలా ఇంపార్టెంట్. అక్బర్కి సంబంధించిన పరిపాలన కూడా, అడ్మినిస్ట్రేషను చాలా నీట్గా చూసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. ఓకే.